హలో ఏమ్మా బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను. అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్, నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను. నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను. నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే. నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే. ఈరోజు నా టైం బాగుంది. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది. ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్, 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా. ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్, డబ్బులు వచ్చాయా? అమ్మా, డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న. గుడ్. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. వీడియో వైరల్ అయిపోయిందిరా. అన్నా, మీ వాడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనీ. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకి రీల్స్ చేసి భలే ట్రెండ్ అయిందో. వాడా పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు. వాడా రీల్ చేసే టైం ఆడు ఉంది. వాడికి రోల్స్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు? మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడురా. తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పుల పాలైపోయి ఇంటికి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఎప్పుడో చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. బనానా తిను. ఏమండి, పిల్లలకి వెకేషన్ వస్తుంది, ఈసారి మంచి ట్రిప్ కి వెళ్దామండి. మమ్మీ, ఈసారి చిల్డ్రన్ కార్నివల్ కి వెళ్దాం. మమ్మీ, నువ్వు నన్ను కిడ్స్ పార్క్ కి తీసుకెళ్తానన్నా. ఏమండి, పిల్లలు బోర్ అయిపోతున్నారు, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామండి. అమ్మో, ఈ హాలిడే సీజన్ లో ట్రిప్ అంటే ట్రావెల్ ఏజెంట్ ఆస్తులు అడుగుతాడు. హలో. హాయ్ సార్, మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు క్రెడిట్ కార్డు ఉంది కదా? అవును, నేను ఈ మంత్ బిల్ ఆల్రెడీ పే చేశాను కదా. దానికోసం కాదు సార్, మీరు మా క్రెడిట్ కార్డు మంచిగా యూజ్ చేస్తున్నందుకు అండ్ మీ సిబిల్ స్కోర్ బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మీకు కొన్ని రిడీమ్ పాయింట్స్ వచ్చాయి.
అవి క్లెయిమ్ చేసుకుంటారని మీకు కాల్ చేశాను. సరే, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత క్లెయిమ్ చేసుకుంటాను. సార్ అలా కాదు సార్, మీరు ఈ మంత్ లోపల పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతాయి సార్. సరే, ఈ మంత్ ఎండ్ క్లెయిమ్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టండి. సార్ మీరు నైట్ లోపల క్లెయిమ్ చేసుకుంటే మీకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి సార్. బెనిఫిట్సా? అవును సార్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఓకే, 1 మినిట్. చెప్పండి. సార్ మీరు ఇయర్లీ కట్టాల్సిన యాన్యువల్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు స్పెషల్ కస్టమర్ కాబట్టి మీరు రిడీమ్ పాయింట్స్ ని క్లెయిమ్ చేసుకుని ఫ్యామిలీ టూర్ కి ఫ్రీగా వెళ్ళొచ్చు సార్. ఫ్యామిలీ టూర్ అంటే డెస్టినేషన్ ఏదైనా పర్వాలేదా? ఎస్ సార్, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, నా రీడింగ్ పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు లింక్ వస్తుంది చూడండి. వచ్చింది. ఇప్పుడు ఆ లింక్ లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి సార్. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, పిన్ ఎంటర్ చేయండి సార్. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయండి. చేశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు లింక్ సబ్మిట్ చేసిన తర్వాత మీ పాయింట్స్ ఆటో రీడీమ్ అయిపోయి మీకు నెక్స్ట్ ఇయర్ ఛార్జెస్ అన్ని 0 అయిపోతాయి సార్. ఓకే, మరి మా టూర్ సంగతి ఎలా తెలుస్తుంది? ఇంకో 10 minutes లో మా ఏజెంట్ మీకు కాంటాక్ట్ అవుతాడు, మీరు అతనితో మాట్లాడొచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, we are all going to Goa. ఇదేంటి, నా అకౌంట్ నుంచి 75,000 కట్ అయింది. అరే, ఇంకో 50,000 కట్ అయింది. నా అకౌంట్కి ఏమవుతుంది? అదేంటండి, ఎవరికైనా ఓటీపీలు ఇచ్చారా? ఇందాక కస్టమర్ కేర్ వాడు లింక్ పంపిస్తే దాంట్లో కార్డ్ డీటెయిల్స్ అండ్ ఓటీపీ ఎంటర్ చేశాను గీత. అయ్యో, అసలు ఎలా వాళ్ళకి ఓటీపీలు అవన్నీ ఇచ్చేస్తారండి? చెప్తూనే ఉన్నారు కదా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని. కస్టమర్ కేర్ కదా, ఫ్రీ టూర్ అంటే ఆలోచించలేదు గీత. ఇంతకీ ఏమైందిరా? మోసపోయాం మావయ్య. ఏమండి, పదండి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేద్దాం. సరే పద. ఇది ఒక ముఖ్యమైన సందేశం. చాలామంది క్రెడిట్ కార్డ్ రీడీమ్ పాయింట్స్ అనే పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. ఇది ఒక పెద్ద మోసం. మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫైల్స్ కానీ లేకపోతే ఎవరైనా పంపించినప్పుడు ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకుండా అండ్ అలాగే ఇన్స్టాల్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సివివి పిన్ లేదా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఏటీఎం పిన్ హ్యాకర్స్ చేతికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది వెళ్ళినప్పుడు అదే కాకుండా మీ ఫోన్ని కూడా ఒక రిమోట్ కంట్రోల్గా చేసి మీ ఖాతాల నుండి డబ్బులు దొంగలిచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, బ్యాంకులు ఎప్పుడు సివివి నంబర్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే పిన్ నంబర్ ఎప్పుడు అడగవు. ఎవరైనా లింక్ పంపినా లేకపోతే ఫైల్స్ పంపినా వెంటనే అవి ఓపెన్ చేయకుండా డిలీట్ చేయండి. ఒకవేళ మోసపోతే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి, లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కి కంప్లైంట్ చేయండి.